యువజన సంఘాల జేఏసీ తరపున పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రాజధాని పరిసర ప్రాంతాల రైతులతో 30,000 ఎకరాలు పోగొట్టుకున్నారని చెప్పేసి ఆ రైతులను దగ్గరకు వెళ్ళి ఆ రైతులకు మద్దతు తెలుపుతూ 3 రాజధానులను వ్యతిరేకించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మేము గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే 80,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి శ్రీశైలం ముంపు బాధితుల గురించి ఏనాడైనా అడిగాడని చెప్పేసి కూడా మేము సూటిగా పవన్ కళ్యాణ్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రీతిబాయి హత్య ఉదంతంలో మేము విద్యార్థి సంఘాలుగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ప్రీతిబాయిని హత్య చేసినటువంటి నిందితులను అరెస్టు చేసేంత వరకు కూడా వారిని జైలుకు పంపించేంత వరకు కూడా మేము కంకణం కట్టుకొని ఉద్యమాలు పోరాటాలు చేసి వాళ్ళని జైలుకు పంపించినటువంటి చరిత్ర మాకుంది. నువ్వు ఇవాళ వచ్చి ప్రీతిబాయి హత్య కేసు ప్రీతిబాయి కోసం మీరు ఎందుకు ఉద్యమాలు చేయడం లేదని చెప్పేసి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి జనసేన అధినేతకు కొంచెమైనా సిగ్గుందని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఒక ప్రీతిబాయి అంశాన్ని, ఒక సెంటిమెంటల్ అంశాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఇవాళ కర్నూలుకు రావడాన్ని ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు అని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. నిన్ను సెలక్కలతో కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్నాం. ఎందుకంటే కర్నూలు నా మనసులో ఉంది, కర్నూలు రాజధాని ఉండాలని చెప్పిన వ్యక్తి నువ్వు మళ్ళీ ఇవాళ నువ్వు అమరావతి పరిసర ప్రాంతంలోనే అక్కడే రాజధాని ఉండాలా, అక్కడే హైకోర్టు ఉండాలని ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెప్తూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఉత్తరాంధ్రలో కూడా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎవరిని మోసం చేయడానికి, ఏ ప్రజలను మోసం చేయడానికి నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు అని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు రేపు కర్నూలుకు వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో అదేవిధంగా ఇప్పుడు ఏర్పాటైనటువంటి 3 రాజధానులకు ఒప్పుకున్న తర్వాతనే కర్నూలుకు రావాలా, లేదంటే నిన్ను సెలక్కలతో కొట్టడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరిస్తున్నాం.